హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పరీక్షకు వెళ్తున్న రుద్రుణ్ణి ఆపి తిరుమలదేవి రుద్రుణ్ణి చూస్తూ, ఇది నీకు పరీక్షా సమయం కాదు, గణపతి దేవునికి పరీక్షా సమయం అని మనసులో అనుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత తిరుమలదేవి, రుద్ర, నీకు నేను గోరింటాకు పెట్టనా అని అడుగుతుంది. వెంటనే రుద్రుడు, వద్దు, నాన్నగారికి ఇష్టం లేదు అని వెళ్ళబోతూ ఉండగా తిరుమలదేవి ఆపి, రుద్ర, నాన్నగారికి ఇష్టం లేదని నీ ఇష్టాన్ని చంపుకుంటావా? ఉండు, నేను నీకు గోరింటాకు మంచిగా పెడతాను అని అంటుంది. అదే సమయంలో గురువుగారు మహారాజుతో, రుద్రుడికి ఇంకా చిన్నతనం పోలేదు మహారాజా. చెల్లెలితో పాటలు, చింతకాయలతో చిలిపి ఆటలు, కానీ మీలాగే అని అనబోతూ ఉండగా మహారాజు కోపంతో ఆపి, అయినా రుద్రుడికి కొంత క్రమశిక్షణ అవసరం, వారిని మేం చూసుకుంటామని చెప్పి రుద్రుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తిరుమలదేవి రుద్రుడికి గోరింటాకు పెడుతూ మనసులో, ఇది ఆడపిల్ల యొక్క సహజ లక్షణం, గణపతి దేవుడు తన కొడుకుని చూసి ఎంత గర్వపడతాడో ఇప్పుడు నేను చూడాలి అనుకుంటూ ఉంటుంది. రుద్రుడు గోరింటాకు పెట్టుకోవడం చూసిన గణపతి దేవుడు కోపంతో, రుద్ర, ఏం చేస్తున్నావు, ఎందుకు పెట్టుకున్నావని గోరింటాకును తుడిపివేస్తాడు. వెంటనే తిరుమలదేవి, బావగారు, చిన్నపిల్లవాడు ముచ్చట పడుతుంటే నేనే పెట్టాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు గణపతి దేవుడు కోపంతో, రుద్ర, వీరునికి కరవాలం అలంకారం కానీ గోరింటాకు కాదు. రాజ్యం అతలాకుతలం అయిపోతుంటే నాకు సహకరించాల్సిన నువ్వు ఇలా గోరింటాకు పెట్టుకుంటూ కూర్చుంటావా అని అంటాడు. వెంటనే రుద్రుడు సంజాయిషి ఇవ్వబోతూ ఉండగా మహారాజు కోపంతో, నాకేం చెప్పకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజు అన్న మాటలకు రుద్రుడు బాధతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన తిరుమలదేవి మనసులో, రుద్రుడి పట్ల నీకున్న నమ్మకాన్ని వమ్ము చేసి నా కొడుకు పట్ల నీకు నమ్మకాన్ని కలిగిస్తాను. నీ అంతట నువ్వే నా కొడుకు విశ్వేశ్వర దేవుణ్ణి ఓరుగల్లు సామ్రాజ్య చక్రవర్తిగా ప్రకటించేలా చేస్తాను, చేసి తీరుతాను గణపతి దేవా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత మురారిదేవుణ్ణి కొంతమంది సైనికులు అడ్డుకొని చంపబోతూ ఉండగా మురారిదేవుడు, నేను చాలాసార్లు చంపడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సారంగపాణి వచ్చి, 10 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు, ఒక్క పసిబిడ్డను చంపలేకపోయావా? గణపతి దేవుడు ఆ పసిబిడ్డకు ఏం పేరు పెట్టాడు అని అడుగుతాడు. వెంటనే మురారి రుద్రదేవుడు అని చెప్తాడు. అప్పుడు ఆ సారంగపాణి, ఆ రుద్రదేవుణ్ణి కూడా గణపతి దేవుని తండ్రి మహాదేవుణ్ణి చంపినట్లే చంపుతాను. అసలు మేం చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏమిటంటే మూర్ఖులని తెలిసి కూడా మిమ్మల్ని నమ్మడం అని అంటాడు. అప్పుడు మురారిదేవుడు, కాకతీయ రాజ్యంలో ప్రజలు ఇప్పటికే అశాంతికి గురి అయి ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజ్యంపై తిరగబడేలాగా చేస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, రుద్రుడు ఇంకా పసిపిల్లవాడే, వాడు యువరాజు కాకముందే మనం కాకతీయ రాజ్యంపై దాడి చేస్తే ఇక ఆ సింహాసనం మనదే అని అంటాడు. మురారి మాటలు విన్న సారంగపాణి, ఇదే నీకిచ్చే చివరి అవకాశం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారంగపాణి వెళ్ళిపోయిన తర్వాత మురారిదేవుడు, నా చేతికి సింహాసనం చిక్కగానే నిన్ను కూడా చిత్తు చిత్తు చేస్తా సారంగపాణి, అప్పటి వరకు సహనం వహిస్తా అనుకుంటాడు. అదే రోజు అర్ధరాత్రి చీకటిలో మల్లిక అనే ఒక గ్రామస్తురాలు 2 వ్యక్తుల చేత కొన్ని రాళ్ళు, కొంత సరుకు చెరువులోకి దింపిస్తుంది. అప్పుడు మల్లిక మనసులో, మహారాజా, రేపటి ఉదయం మీకు చీకటవ్వబోతుంది అని అనుకుంటుంది. ఆ తరువాత ఒంటి నిండా గాయాలతో ఉన్న మురారిని మహారాజు చూసి, మురారి, ఏమైంది, ఒంటి నిండా ఈ గాయాలేమిటి అని అడుగుతాడు. అప్పుడు మురారి తడబడుతూ, ఇవా అన్నయ్య, నేను ఒక బలిష్టమైన ఎద్దుతో పోరాడాల్సి వచ్చింది అని చెప్తాడు. వెంటనే మహారాజు, మురారి, ఎద్దులతోనూ దున్నపోతులతోనూ పోటీ పడటం కాదు, నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకో, నీకప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు. ఇప్పటికే నీ నిర్లక్ష్యం వల్ల రాజ్యంలోని ప్రజలందరూ పడరాని పాట్లు పడుతున్నారు, ఇది నేను సహించను. ఇలా అయితే నిన్ను పదవిలో నుంచి తొలగించాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు మురారి కోపంతో మనసులో, ఎవరిని పదవిలో నుంచి తొలగించాల్సి వస్తుందో నీకు త్వరలోనే తెలుస్తుందన్నయ్య అనుకొని, క్షమించండి అన్నయ్య, ఇలాంటి పొరపాటు మరొకసారి జరగదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తరువాత మహారాజు మనసులో మారువేషంలో ప్రజల కష్టాలను గురించి ఆలోచిస్తూ, రుద్రుడి గురించి ఆలోచిస్తూ, నేను పడుతున్న ఆవేదన నా తమ్ముళ్ళు కానీ నా కొడుకు కానీ పట్టించుకోవడం లేదు, వీళ్ళని ఎలాగైనా ఒక దారికి తీసుకురావాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తరువాత రుద్రుడు తన చేతికి పండిన గోరింటాకును తుడిపేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ నాన్న అన్న మాటలను గుర్తు చేసుకొని, అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాన్నగారికి నచ్చని ఈ గోరింటాకు, ఈ నగలు, ఈ అలంకరణలు నాకెందుకు నచ్చుతున్నాయి అని గుర్రం దగ్గరకు వెళ్ళి, నువ్వు గుర్రానివి, ఆవు తినేవి నువ్వు తినవు, కానీ నేనెందుకు ఆడపిల్లలు ఇష్టపడేవి ఇష్టపడుతున్నాను, నేనింకెప్పుడు ఆడపిల్లలు చేసే పనులు చెయ్యను, వాళ్ళు ఇష్టపడేవి ఇష్టపడను, ఇంకెప్పుడు నేను నాన్నగారికి కోపం తెప్పించే పనులు చేయను అని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత మహారాణి పాలు తీసుకువెళ్ళి మహారాజుకిస్తుంది. వెంటనే మహారాజు, మహారాణి, రాజ్యంలో ఇంతమంది సేవకులుండగా మీకెందుకు ఆ శ్రమ అని అడుగుతాడు. అప్పుడు మహారాణి, ప్రభు, నేను ఈ రాజ్యానికి మహారాణిని, కానీ నేను మీకు భార్యని అని ఏదో చెప్పలేక ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన మహారాజు, మహారాణి, మీ ఆలోచన దేని గురించి అని అడుగుతాడు. వెంటనే మహారాణి, మహారాజా, మీరు రుద్రుడి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని నా భావన. ఇవాళ మీరు రుద్రుడి మీద కోప్పడడం వాడికి చాలా బాధగా అనిపించింది. తల్లిగా నేను కూడా బాధపడుతున్నాను. అటు వాడిని నొప్పించలేక, ఇటు ప్రభువులను ఒప్పించలేక నేను మనసులో సతమతమైపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. వెంటనే ప్రభువుల వారు కోపంతో లేచి ఒక ఖడ్గాన్ని తీసుకువచ్చి, మహారాణి, ఈ ఖడ్గాన్ని జాగ్రత్తగా చూడండి. ఇది ఇంత శక్తివంతంగా మారటానికి కారణం అగ్నిపునీతమవ్వడమే. మహారాణి, నిప్పులతో కాల్చందే బంగారం కూడా వన్నెకెక్కదు, సానపెట్టనిదే వజ్రం కూడా ప్రకాశించదు. రుద్రుడి పట్ల మేము చూపించే కాఠిన్యమే రేపు అతడి శక్తియుక్తులకి, బలదర్భాలకు కారణమవుతుంది అని అంటాడు. అప్పుడు మహారాణి బాధపడుతూ, కానీ ప్రభు, రుద్రుడు ఒక ఆడపిల్ల, ఆడపిల్లకి అని అనబోతూ ఉండగా మహారాజు కోపంతో, ఆడపిల్ల కనుకనే ఇంకా బలంగా తీర్చిదిద్దాలి అని అంటాడు. ఆ తర్వాత మహారాణి తెరల వైపు చూస్తూ, ప్రభు, ఈ తెరలను మూసివేద్దామనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే మహారాజు, అదేంటి మహారాణి, ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడి నుంచే కదా నేను సూర్య నమస్కారాలు చేసుకునేది అని అడుగుతాడు. అప్పుడు మహారాణి, అటువైపు చేసుకోవచ్చు కదా అని అంటుంది. మహారాణి మాటలకు మహారాజు నవ్వుతూ, మహారాణి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన ఉదయించడు, ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం కాబట్టి అని అంటాడు. అప్పుడు మహారాణి, మరి రుద్రుడి పట్ల ప్రభువులు తీసుకునే నిర్ణయం ప్రకృతి విరుద్ధం కాదా అని అడుగుతుంది. అప్పుడు మహారాజు, మహారాణి, నేను మీ మనస్సును అర్థం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే రుద్రుడు ప్రకృతి విరుద్ధంగా మారవలసిందే, సహజ లక్షణాలను విడిచిపెట్టవలసిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత రుద్రుడు బాధపడుతూ గుర్రపుశాల దగ్గరే రాత్రంతా నిద్రపోతాడు. ఉదయాన్నే మెలకువచ్చి చూడగా, అయ్యో, రాత్రంతా నేను ఇక్కడే నిద్రపోయానా, అమ్మ నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో పాపం, అమ్మో, ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే అని వెళ్ళబోతూ ఉండగా గుర్రం దిగులుగా ఉండడం గమనిస్తాడు. వెంటనే రుద్రుడు, ఏం జరిగింది కాలా, అలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గుర్రం చెప్పిన మాటలు విని రుద్రుడు గుర్రం పైన కూర్చుంటాడు. గుర్రం రుద్రుడికి ఏమీ చెప్పకుండా ఎటోవైపు తీసుకువెళ్తూ ఉంటుంది. రుద్రుడు ఎంత అడిగినా సరే, కాలా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగినా సరే గుర్రం ఆగకుండా రుద్రుడిని ఒక చెరువు దగ్గరకు తీసుకువెళ్తుంది. అక్కడ రుద్రుడు దిగి, నీకసలు బుద్ధుందా, నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు, నాకేదో చూపించాలనే కదా ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతాడు. రుద్రుడి మాటలకు గుర్రం చెరువు వైపు చూపిస్తుంది. అప్పుడు రుద్రుడు, ఓ, నాకు చెరువు చూపించాలని తీసుకువచ్చావా అని గుర్రాన్ని ముద్దు పెట్టుకొని, ఉండు, ఇప్పుడే వస్తాను అని చెరువు దగ్గరికి వెళ్ళి నీటిలోకి చూడగా నీటిలో చనిపోయి తేలుతున్న శవాలు కనిపిస్తాయి. వాటిని రుద్రుడు ఆశ్చర్యంతో భయంగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మహారాణి, నిన్న మధ్యాహ్నం నుంచి రుద్రుడు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో, వెళ్ళి వెతకండి అని మహారాణి కూడా అంతఃపురం అంతా వెతుకుతూ ఉంటుంది. మహారాణి పెద్దమ్మతో భయపడుతూ,
ఇప్పటి వరకు రుద్రుడు ఎప్పుడూ అంతఃపురం వదిలి వెళ్ళిపోలేదు, కాని నిన్న రాత్రి నుంచి అని అనుబోతూ ఉండగా, పెద్దమ్మ, మహారాణి, అపశకునాల గురించి ఆలోచించకండి. రుద్రుడికి ఏమీ కాదు. యువరాజు క్షేమంగా రాజ్యానికి తిరిగి వస్తాడు. చల్లని తల్లి కాకతీమాత, ఆ తల్లే అన్నీ చూసుకుంటుంది. ఉండండి, నేను తినడానికి మీకేమైనా తీసుకువస్తానని వెళ్తుంది. అప్పుడే తిరుమలదేవి మహారాణి దగ్గరికి వచ్చి, అక్క, రుద్రుడు కనిపించడం లేదని విన్నాను అని అడుగుతుంది. అప్పుడు మహారాణి ఏడుస్తూ, అవును తిరుమల, నా చిట్టి తండ్రి ఎక్కడ ఉన్నాడో ఏమిటో అని అంటుంది. అప్పుడు తిరుమలదేవి మనసులో, వెళ్ళినవాడు తిరిగి రాకుండా చూసుకుంటే నా కొడుకే ఈ ఓరుగలు సామ్రాజ్యానికి రాజవుతాడు అని అనుకొని, అక్క, మీరేమీ కంగారు పడకండి, రుద్రుడు ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకువస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తరువాత మురారి దేవుణ్ణి ఎవరో చంపడానికి వెనక నుంచి రాబోతుండగా మురారి తనను పట్టుకొని కింద పడవేస్తాడు. అప్పుడు మల్లికను చూసి, మల్లిక, నువ్వు అంతఃపురంలోకి రావడం ఎవరూ చూడలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు మల్లిక, చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను, మనం అనుకున్నది చేసేశాను, ఇక ఆ గ్రామస్తులను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్తుంది. వెంటనే మురారిదేవుడు నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని, అందుకే నిన్ను నా భార్యని చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే మల్లిక, ఈ మాట కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు మురారిదేవుడు, మనం ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పదు, అప్పటి వరకు ఎవరికీ దొరకకుండా జాగ్రత్తగా ఉండాలి, ఇక బయలుదేరు అని మల్లికను పంపించేస్తాడు. వారు మాట్లాడుకోవడం దూరం నుంచి చూసిన తిరుమలదేవి, మరిది, నువ్వు దొరికిపోయావు అని మనసులో అనుకుంటుంది. ఆ తరువాత సేనాపతి రుద్రుణ్ణి వెతుక్కుంటూ చెరువు దగ్గరికి వచ్చి రుద్రుణ్ణి చూసి, రుద్ర, మీరిక్కడున్నారా? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో, ఆ దేవుడి దయ వల్ల మీరు నాకు కనిపించారు అని రుద్రుణ్ణి భయపడడం చూసి, ఏం జరిగింది, ఎందుకు అంతలా భయపడుతున్నారు అని అడుగుతాడు. వెంటనే రుద్రుడు భయపడుతూ చెరువు వైపు చూపిస్తాడు. చెరువు దగ్గరికి వెళ్ళి సేనాపతి చూడగా చెరువులో కుప్పల కుప్పల శవాలు కనిపిస్తాయి. వాటన్నిటిని చూసి సేనాపతి ఆశ్చర్యంతో, ఎవరు చేస్తుంటారు ఈ దారుణం అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.